నౌ న్యూస్ 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అత్తాపూర్ శివాజీనగర్లో సంగొల్లి రాయన్న జయంతి శివాజీనగర్ అత్తాపూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన స్వాతంత్ర వీరుడు సంగొల్లి రాయన్న త్యాగం స్వరాజ్ స్ఫూర్తి స్వాతంత్ర్య సమరంలో రైతుల పాత్రను స్మరించుకున్నాం. రామకాంత్ ఎల్కే రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్పీ తెలంగాణ మరియు రమేష్ దొడ్డమనేని వైస్ ప్రెసిడెంట్ యోగేష్ మెహత్రి హైదరాబాద్ జంట నగరాల అధ్యక్షునిగా నియమిస్తూ మరియు మహేష్ విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ముందుగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం. అదేవిధంగా క్రాంతివీర సంగొల్లి రాయన్న యొక్క జన్మదినము మరియు ఆయన తుది శ్వాస కూడా, ఆయన పుట్టుక, ఆయన యొక్క మరణం కూడా ఒక కారణ జన్ముడైనటువంటి మహోన్నతమైన వ్యక్తి. సో ఆయన పుట్టింది 15th ఆగస్టు, ఆయన లాస్ట్ బ్రీత్ కూడా 26 జనవరి. ఒకరోజు స్వాతంత్రం వచ్చింది. ఆయన లాస్ట్ బ్రీత్ అయిన తర్వాత కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనం మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకునడం చాలా గొప్ప అంశంగా భావిస్తున్నాము. అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని లోపల కూడా అతని ఆత్మ నిజంగా ఈరోజు జీవిస్తుందని గొప్పగా చెప్పుకునే సందర్భము. అతను ఆ రోజు కిత్తూరు చెన్నమ్మ ఒక మహారాణి ఎవరైతేనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకానికి అయి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆమె రాజ్యం మీద అడుగుపెట్టినప్పుడు ఆమె కత్తి లేకుండా ముందుకొచ్చి ఉన్నప్పుడు ఆయన ఒక బలమైనటువంటి ఇనుప గోడలాగా నిల్చొని బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఒక ఖరీదైనటువంటి విలువైనటువంటి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో అతన్ని కపట రాజకీయంతో బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనను నానా విధాలుగా ఇచ్చేయాలని పోతానంటే ప్రతి ఒక్క కులం అనే కాదు, అన్ని వర్గాలను క్రోడీకరించి రైతులను, మహిళలను, తర్వాత అన్ని వర్గాలను బహుజనవాదిగా అందరినీ క్రోడీకరించి వాళ్లకు ఒక విలువైన విద్యను నేర్పించి గొరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి ఈరోజు అటు కూడా ఆయన అందరి లోపల చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధునిగా మనం ఈరోజు చెప్పుకోవడంలో ఒక గొప్ప అంశం ఉంది. కాబట్టి యావత్ భారతదేశం కూడా ఆయన ఒక కర్ణాటకకే కాదు, పూర్వ సామాజిక వర్గంకే కాదు, యావత్ భారతదేశ యొక్క అభ్యున్నతికి ఆయన వేసిన మొట్టమొదటి అడుగు. ఆయన ధైర్యాన్ని, స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని విద్యార్థుల నుంచి మొదలు పెడతారంటే ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి రైతే రాజు అనే నిదానానికి కూడా ఆయన ఆ రోజే నాంది పలికిండు. రాజులు కోటలు కట్టినా కానీ వ్యవసాయం లేకుండా అయితే మనము అన్నదాత లేనిది మనం ఈరోజు లేం. కాబట్టి అన్నదాతను స్మరించుకుంటూ అన్నదాతకు ఏదైతే ఆ రోజు అత్యధిక పన్నులు వేసి నానా హింసలు పెడితే ఆయన ఆ భూములను కూడా కబ్జా చేస్తానంటే కిత్తూరు చెన్నమ్మకు ఒక ముఖ్య సైన్యాధ్యక్షుడిగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వర్తక వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ అనుక్షణం వాళ్ళని ప్రతిదాడులు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ గుండెలలో నిద్రపోని రోజులు ఎన్నో చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అతని పోరాట స్ఫూర్తిని చూస్తానంటే మేము రీసెంట్గా నందగఢ్ ప్రయాణించడం జరిగింది. నందగఢ్ పోయినప్పుడు అక్కడ ఉన్న ప్రతి మట్టి స్పర్శ ఆయనని ఉరిదీసినటువంటి వటవృక్షాన్ని చూస్తే కూడా ఆ గాలి మమ్మల్ని చాలా ఆకట్టుకుంది. అక్కడ ఉన్న నేలను దాకినా కానీ ఆ స్ఫూర్తి మమ్మల్ని ఇంకా కదిలిస్తుంది. ఇటువంటి మహానుభావుడు మన భారతదేశంలో ఉండడం మనకు చాలా గర్వకారణమైంది. సో ఆయన మాకు అనుక్షణం మేము పోతుంటే కూడా మాతోటి ఆయన మాట్లాడినట్టు అనుస్పర్శ ఉంది. కాబట్టి మనం ముందుకు తీసుకుపోయేటటువంటి ఆయన కొన్ని అంశాలను నేను మీకు గుర్తు చేయాలని 4 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. అతను ఏంటంటే రైతు కేవలం పంట పండించేవాడు కాదు, నాగరికత కాపాడేవాడు అని చెప్పాడు. ఇంకోటి, మనం తినే ప్రతి అన్నం మెతుకులో కూడా భరతమాత హృదయం ఉందని చెప్పిండు. అదేవిధంగా ప్రతి పత్తి విత్తనంలో కూడా ఎగిరే యొక్క త్రివర్ణ పతాకం ఉంటుందని ఆయన ఆ రోజు చెప్పిండు. ప్రతి రైతు అలం పట్టిన చేతుల్లోనే రాయన్న యొక్క ధైర్యము, స్ఫూర్తి ఉందని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఆర్ఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా భరతమాత సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనని ఏదైతేనంటే ఇచ్చిన స్ఫూర్తిని కూడా, పోరాట స్ఫూర్తిని కానీ, ఆయన త్యాగశీలతని కానీ అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. నేటి రాజకీయాలు కూడా
కుళ్ళు కుతంత్రాలతోటి ఉన్నటువంటి రాజకీయాలు. కాబట్టి ఈరోజు మనకు అన్నం పెట్టేది రైతు. రైతు అభివృద్ధి కోసము, రైతు అభ్యున్నతి కోసము విద్యార్థుల ప్రతి ఒక్కరు కూడా ఆ రైతులు, ఇప్పుడు మోడర్న్ సివిలైజేషన్ వస్తుంది కాబట్టి రైతుల ఆవశ్యకత చాలా ఉంది. సో ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి అభ్యున్నత భావాలను, అదేవిధంగా ఈరోజు స్వతంత్రం దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నామో ఒకసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిందని జెండాలు ఎగరేయడమే కాదు, గోడలకు పోస్టర్లు అతికించడమే కాదు, వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఈ రోజు కూడా అదే స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నాం. అంటే గణతంత్ర దినోత్సవం ఏదైతేనంటే మన కాన్స్టిట్యుయెన్సీ ఆ రోజు ఆయన మరణం రోజు వచ్చిందో, సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని యువత చైతన్యం కావాలి, ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన అడుగుజాడలలో నడవాలి. దేశంకు అభ్యున్నతికి రైతు యొక్క వెన్నెముకగా ఉంటాడు. కాబట్టి రైతు అనే వ్యక్తి సిపాయి నుంచి సీఎం వరకు, పిఎం వరకు కూడా ఆయన అందరి మనసులో ప్రతిరూపంగా ఉంటాడు. ఎందుకంటే అన్నం లేనిది ఎవరు బతకలేరు ఈరోజు. సో అందుకనే రైతుకు చేసినటువంటి ఆయన యొక్క త్యాగదనము, ఆ పనుల మీద ఆయన చేసిన యుద్ధం కూడా ఒక ఆదర్శమైనటువంటి, మనందరికీ కూడా ఆదర్శమైనటువంటి వ్యక్తి సంగోలి రాయన్న. జై సంగోలి రాయన్న, జై క్రాంతివీర సంగోలి రాయన్న, జై బోలో భారత్ మాతాకి, జై మా అహల్యాదేవికి, జై సంగోలి రాయన్న. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి భాషం యాదగిరి సార్కి, ఇక్కడ హాజరైనటువంటి రమేష్ దొడ్డమనేని గారికి, తర్వాత దయాల శ్రీనివాస్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా